హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మనకి మ్యారినేట్ చేసి మటన్ని పక్కన పెట్టుకునే టైం లేనప్పుడు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, సాజీరా కూడా వేసుకోవాలి. సాజీరా వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కర్రీలో నేను బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచీ వేస్తున్నాను. ఇది వేయడం ద్వారా కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు హెయిర్కి చాలా మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో చిటికెడు సాల్ట్ వేస్తే ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ చాలా తొందరగా ఫ్రై అవుతాయి, కానీ నేను ఇక్కడ వేయట్లేదు, మటన్ వేసినప్పుడు వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం ద్వారా పచ్చివాసన అనేది ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పుదీనా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. అలానే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని వేస్తున్నాను. ఇక్కడ నేను మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకునే టైం ఉంటే అలా కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఈ 1/2 కేజీ మటన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఒక 1/2 అవర్. తర్వాత కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేసుకునే టైం లేనప్పుడు ఇలా డైరెక్ట్గా వేసి అయినా చేసుకోవచ్చు. ఇలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. మటన్ వేసిన తర్వాత ఇందులో సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టాలి కాబట్టి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారము, 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. కారము అనేది స్పైసీనెస్ని బట్టి తీసుకోండి. కొందరి కారం ఎక్కువగా కారం ఉంటుంది, కొన్ని తక్కువగా కారం ఉంటాయి. సో మీ ఇంట్లో ఉన్న కారాన్ని ఆ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఉప్పు, కారము మటన్ ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత మటన్లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మటన్లో నుండి వాటర్ అనేది బయటికి వస్తుంది. మళ్ళీ కలిపి మూత పెట్టేసి అలానే కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్లో నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇందులో నుండి ఆయిల్, వాటరు కంప్లీట్గా బయటికి వచ్చేస్తుంది. మటన్ కర్రీ కుక్కర్లో చేసిన దానికంటే ఇలా కడాయిలో వాటిలో చేస్తేనే మంచిగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. కుక్కర్లో చేస్తే కుక్ అవుతుంది, మటన్ ముక్కలు అనేవి ఉడుకుతుంది, కానీ ఉప్పు, కారం అంత సరిగా పట్టదు. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా అలాగే మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 350 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా గ్రేవీ కావాలి అంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఉప్పు, కారము ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ హోమ్ మేడ్ మటన్ మసాలా వేసాను నేను. యాక్చువల్గా ఆ క్లిప్ మిస్ అయింది. హోమ్ మేడ్ మటన్ మసాలా లేకపోతే 1/2 టీ స్పూన్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇంట్లో చేసిన మసాలా లేకపోతే బయట షాప్లో మటన్ మసాలా ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. మనం తీసుకున్న మటన్ని బట్టి అది ఉడకడానికి టైం తీసుకుంటుంది. కొంచెం లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది, కొంచెం ముదిరిన మటన్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ నాకు మటన్ చాలా ఫాస్ట్గా కుక్ అయింది, అందుకే లాస్ట్లో నేను మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర వేశాను. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి మటన్ వస్తుంది. ఈ మటన్ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఎవరైనా ఇంట్లోనే ఈజీగా మటన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మటన్ చాలా బాగా కుక్ అయింది. మటన్ ఉడికిందా లేదా లాస్ట్లో మనం ఒక పీస్ని తీసుకొని చేతితో ఇలా విడదీస్తే అది సపరేట్ అయిపోతే మటన్ ఉడికినట్టు. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, అది వేడిగా ఉండడం వల్ల నాకు కొంచెం టైం పట్టింది అది సపరేట్ చేయడానికి. చూడండి పీస్ ఎంత బాగా సపరేట్ అవుతుందో, చేతితో ఇలా తీస్తేనే వస్తుంది. మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. గ్రేవీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం చిక్కగా ఉండాలి అంటే మూత పెట్టకుండా 5 మినిట్స్లో ఉడికించండి.
నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. మటన్ కూడా చాలా బాగా కుక్ అయింది. సింపుల్గా ప్రిపేర్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెస్ అని చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఈ మటన్ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి బగార్ రైస్లోకి చాలా బాగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే మటన్ కర్రీని సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.